ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, టీ, కాఫీ. ఈ వారం మేషరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొన్ని తేలికపాటి సమస్యలు ఉంటే కూడా అవి త్వరగా నయం అవుతాయి. పెద్ద ఆరోగ్య సమస్యలు ఆశించడం లేదు, కాబట్టి మీరు శారీరకంగా మునుపటి కంటే బలంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు రోజువారీ క్రమశిక్షణ, వ్యాయామాలు పాటించడం సంతృప్తినిస్తాయి. ఈ వారం మీరు అనేక కొత్త పెట్టుబడి అవకాశాలను పొందవచ్చు. అయితే కొత్త ప్రణాళికలు లేదా పెట్టుబడులలో డబ్బును పెట్టడం ముందు వాటి గురించి పూర్తిగా అధ్యయనం చేయాలి. దీనివల్ల మీరు వివిధ రకాల ప్రమాదాల నుండి రక్షణ పొందుతారు. అనుకున్న పెట్టుబడులు సురక్షితమని నిర్ధారించిన తర్వాత మాత్రమే మీ ఆర్థిక వ్యవహారాలు చేయండి. మీరు మీ కుటుంబం మరియు స్నేహితుల పట్ల సహాయకరంగా ఉంటారు, కానీ మీ ఉదారతను వారు సద్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే వారికి సహాయం చేయడం మంచిదే, కానీ ఇతరులకు మీ సాయాన్ని పంచుకునే ముందు మీ స్వంత అవసరాలు మరియు సరిహద్దులు గుర్తుంచుకోవడం మేలు. ఈ వారం మీరు కెరీర్లో ఎదగాలనే కోరికతో మరింత కృషి చేస్తారు. అయితే దానివల్ల మీరు కుటుంబం మరియు స్నేహితుల నుండి కొంచెం దూరం ఉండవలసి రావచ్చు. కెరీర్ లక్ష్యాలను సాకారం చేసుకునే క్రమంలో ఇతరులతో పంచుకునే అనుభూతుల కోసం కొంత సమయం కేటాయించడం మంచిది. ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వీకెండ్ సమయం విద్యా రంగంలో విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. మీ చదువులపై సంపూర్ణ దృష్టి పెడితే మీరు ఈ సమయంలో మంచి ఫలితాలను సాధించగలరు. ఈ వారం మీ వైవాహిక జీవితం కొంత విరామాన్ని కోరుతుంది. భాగస్వామి స్వేచ్ఛ కోరి కొంత సమయం కోసం స్వతంత్రంగా ఉండాలనుకుంటాడు. ఇది మీ స్నేహితులు లేదా సన్నిహితులతో కొన్ని క్షణాలు గడపడం వంటిదే ఉండవచ్చు. అయినప్పటికీ ఈ స్వతంత్రం మీ భార్య లేదా భర్తకు మానసికంగా ప్రభావం చూపకపోవడానికి జాగ్రత్తగా ఉండండి. పరిహారం: ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ఈ వారం వృషభ రాశి ఫలాలు. గత వారం మీరు ఆరోగ్యానికి చేసిన కృషి ఈ వారం ఫలితాలుగా కనిపిస్తుంది. తక్కువ కృషితోనే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం పరంగా ఈ వారం అదృష్టం మీకు సహకరిస్తుంది. అయితే ఆరోగ్యవంతమైన జీవన శైలిని కొనసాగించడానికి చిన్న జాగ్రత్తలు అవసరం. ఈ వారం డబ్బు విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. గతంలో అనవసర ఖర్చులు చేయడం వల్ల ఇప్పుడు డబ్బు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. అకస్మాత్తుగా ఆర్థిక సహాయం అవసరం కావచ్చు, కానీ గత ఖర్చులు కారణంగా తగినంత నిధులు అందుబాటులో లేకపోవచ్చు. సరైన ప్రణాళికలు మరియు ఖర్చుల్లో నియంత్రణతో ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబంలో అందరి దృష్టిని ఆకర్షించడానికి ఇది మంచిదైన సమయం. ఈ వారం మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీ ముందు రుచికరమైన భోజనాలు ఉంటాయి. అన్నింటినీ అనుభవించడంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం వృత్తి పరంగా అనేక శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. గతంలో పనుల్లో కొన్ని ఆటంకాలు ఉన్నా ఇప్పుడు మళ్లీ విజయవంతంగా కొనసాగే అవకాశం ఉంటుంది. పని ప్రదర్శన కారణంగా ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి, కాబట్టి మీరు మీ కృషిని కొనసాగించండి. ఈ వారం విద్యార్థులకు శుభవార్తలు సూచిస్తున్నాయి. మీ పరీక్ష ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మరియు వాటిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. విద్య కోసం తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్న విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుండి మద్దతు మరియు ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ వారం వివాహ సంబంధిత సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొంత పెద్ద పొరపాటు లేదా తప్పుదారిలో పడ్డ సందర్భాలు తలెత్తవచ్చు. అవి వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. మీరు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి పెద్ద సమస్యలు లేకుండా ముందుకు సాగవచ్చు. పరిహారం: ప్రతిరోజు 33 సార్లు ఓం మహాలక్ష్మీ నమః అని జపించండి. ఈ వారం మిథున రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గత వారం కంటే మీ శారీరక శక్తి అధికంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడే అవకాశం ఉంది. అలాగే జీవితం శక్తివంతంగా అనిపిస్తుంది.
రోగనిరోధక శక్తి బలంగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. పెట్టుబడి విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మీరు స్టాక్ మార్కెట్ లేదా బెట్టింగ్లలో డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డబ్బును తిరిగి పొందడానికి తప్పుడు పెట్టుబడులు పెట్టడం వలన మరింత నష్టాలు చవిచూడవచ్చు. ఈ కారణంగా ఏవైనా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి మరియు బెట్టింగ్ వంటి అలవాట్లను దూరంగా ఉంచాలి. ఈ వారం కీలకమైన నిర్ణయాలపై కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. మీ స్వంత నిర్ణయం ఇబ్బందులు తీసుకురావచ్చు, కాబట్టి పెద్దల అనుభవాలను వినడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా సంబంధాల్లో సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొంత మోసం ఎదుర్కోవలసి రావచ్చు. సహోద్యోగులు లేదా ఇతరులు మీరు నమ్మినట్లుగా ప్రవర్తించకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో నమ్మకారుల నుండి దూరంగా ఉండడం మంచిది. అబద్ధాలు చెప్పే మరియు ద్వేషం కలిగించే వ్యక్తులను గుర్తించడంలో మీరు శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు ఈ వారం కొన్ని సవాళ్లు వస్తాయి. గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. తప్పిదాలు జరిగితే వాటిని ఎంచుకోవడానికి ప్రయత్నించండి మరియు వాటి నుండి పాఠాలను నేర్చుకోండి. సాధన ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చు. మీ భాగస్వామితో అర్థనమ్యమైన సంభాషణ జరిపి వారి భావాలను తెలుసుకోవడం మంచిది. వారితో కూర్చుని మాట్లాడటం వల్ల మీ వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ సమయంలో వారి అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. పరిహారం: ప్రతిరోజు విష్ణు సహస్రనామం అనే పురాతన వచనాన్ని జపించండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. ఈ వారం మీకు పని క్షేత్రానికి సంబంధించి ప్రయాణం చేయాల్సి రావచ్చు. అయితే ఈ ప్రయాణం శారీరకంగా అలసిపోయే అవకాశం ఉంది మరియు ఒత్తిడిని కలిగించవచ్చు. కాబట్టి అవసరం లేకపోతే ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు ఈ వారం తమ సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది. ఇది మీకు ఆర్థిక లాభాలను తెచ్చిపెడుతుంది. సఖ్యతను పెంచుకోవడం ద్వారా మీరు వ్యాపారంలో మంచి విజయాన్ని సాధించవచ్చు. ఈ వారం తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. దీనివల్ల కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయడానికి కూడా ఈ సమయాన్ని పరిశీలించవచ్చు. కార్యాలయంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్లు లేదా మీ బాస్ కొద్దిగా ఒత్తిడి కలిగించవచ్చు. వారు మీ పనిలో లోపాలను గుర్తించడానికి ప్రయత్నించే అవకాశముంది. ఇది మీ ధైర్యాన్ని ప్రభావితం చేయవచ్చు. అయితే సహోద్యోగులతో సహకారం కొనసాగిస్తూ మీ పనిలో శ్రద్ధ చూపడం మంచిది. విద్యార్థులు ఈ వారం పార్టీ లేదా వినోద కార్యక్రమాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టవచ్చు. ఇది చదువులపై ప్రభావం చూపవచ్చు. ఎటువంటి విషయానికి హద్దు ఉండాలని మరియు ఎక్కువగా దృష్టి మరల్చుకోవడం ప్రతికూలతలకు దారితీస్తుందని గుర్తుంచుకోండి. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. ఈ వారం సింహరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనేక గ్రహాల శుభ దృష్టి మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కోసం విశ్వసనీయ వ్యక్తుల సలహాలు తీసుకోవడం ఈ వారం మంచిది. ప్రణాళికలు ఎప్పుడూ విజయవంతం కావని గమనించండి, కాబట్టి ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడం ఉత్తమం. డబ్బు విషయాల్లో తగిన జాగ్రత్తతో వ్యవహరించడం అవసరం. ఈ వారం మీ తల్లి ఆరోగ్యం సంతోషకరంగా ఉంటుంది. మీరు వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి యోగా లేదా వ్యాయామం చేయడంలో వారికి సహాయం చేయవచ్చు. మీ సోదర సోదరిమణుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. ఈ వారం వ్యాపారాన్ని విస్తరించాలని భావించే వారికి శుభవార్త రాబడవచ్చు. మీరు మంచి అవకాశాలను పొందే అవకాశం ఉంది. మీ సృజనాత్మకతను పెంచుకుని కొత్త అడుగులు వేయవచ్చు, తద్వారా లాభం మరియు వృద్ధి సాధిస్తారు. మీ ప్రతిభ, హృదయపూర్వకత మరియు మేధస్సు విద్యలో విజయవంతం కావడానికి తోడ్పడతాయి.
అయినప్పటికీ ఇతర విద్యార్థులు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశముంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది. అయితే మీ మీద నమ్మకం ఉంచుకుని ముందుకు సాగండి. పరిహారం: శని గ్రహం కోసం శనివారం యాగం హవనం చేయండి. ఈ వారం కన్యా రాశి ఫలాలు. గత వారం కంటే ఈ వారం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తక్కువ ప్రయత్నాలతోనే ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఈ సమయంలో మీరు అదృష్టవంతులుగా ఉన్నారు. సృజనాత్మకత మరియు ఆర్థిక లాభం. మీలో సృజనాత్మక ఆలోచనలు చాలా ఉంటాయి. ఈ ఆలోచనలను సరైన దిశలో ఉపయోగించడం ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ఈ వారంలో అత్యవసరం. అనవసర విషయాలకు సమయం వృధా చేయకుండా మీ ప్రయత్నాలను మీ లక్ష్యాల దిశలో మరింత కేంద్రీకరించండి. ఇంటిలోని అల్లకల్లోల పరిస్థితుల కారణంగా మీ మనస్సులో కొద్దిపాటి నిరుత్సాహం కలుగవచ్చు. మీ చర్యలు కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేయకూడదనే దృష్టితో ఎటువంటి ఒత్తిడికి తగిన విధంగా స్పందించండి. ఈ వారం మీ రాశిచక్రానికి అత్యద్భుతమైన ఫలితాలు ఇవ్వవచ్చు. మీ క్రమశిక్షణ కృషితో వృత్తి స్థాయిలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల సాధించవచ్చు. విద్యార్థులు ఈ వారం ఇతరుల విమర్శల ప్రభావంలో పడకుండా తమ సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. మీ కృషిని పెంచుకుని పూర్తి ధైర్యంతో చదువుపై దృష్టి పెట్టండి. వారం ప్రారంభంలో జీవిత భాగస్వామితో తక్కువగా వివాదం తలెత్తవచ్చు. కానీ వారం చివరికి ఈ సమస్య పరిష్కారమవుతుంది. వివాహ జీవితం మెరుగ్గా ఉంటుంది. వివాదం తలెత్తితే సహనం పాటించండి మరియు సరైన సమయంలో వారితో ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యను పరిష్కరించండి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం బుధాయ నమః అని జపించండి. ఈ వారం తులా రాశి ఫలాలు. ఈ వారం డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎందుకంటే నిర్లక్ష్యానికి ప్రమాదకరమైన పర్యవసానాలు ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి మీ ప్రయాణాలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మంచిది. భవిష్యత్ ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు తెలివిగా చేయాలి. కష్టపడి సంపాదించిన డబ్బును ఎటువంటి ప్రణాళికలోనైనా పెట్టడానికి ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ పద్ధతితో మీరు భవిష్యత్ ఆర్థిక సమస్యలకు మంచి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వారం మీకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే మంచి అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న ముఖ్యమైన వ్యక్తులతో మీ పరిచయం పెరుగుతుందే కాకుండా ఇతరులను ఆకర్షించే మీ సామర్థ్యం మీకు సానుకూల ఫలితాలు ఇవ్వగలదు. ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే మీ సమీప వ్యక్తులు ఏదో విధంగా మీకు వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ వారం కార్యాలయంలో మీ చర్యల పట్ల ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం టీవీ మరియు ఇతర వినోదాల్లో ఎక్కువగా పడటం విద్యపై ప్రభావం చూపవచ్చు. కంటి ఒత్తిడికి గురికాకుండా చదువుపై దృష్టి పెట్టడం మంచిది. గతంలో ఎటువంటి వివాదం ఉన్నా ఈ వారం అది పూర్తిగా పరిష్కరించబడుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి ప్రత్యేక బహుమతిని పొందే అవకాశం ఉంది. దీనివల్ల మీ కోపం మరియు విచారం తగ్గి మీరు సంతోషంగా ఉండే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం అనే ప్రాచీన వచనాన్ని జపించండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. ఈ వారం భావోద్వేగాల ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. ఇది మీ ప్రవర్తనను మీ చుట్టూ ఉన్న వారితో కొద్దిగా కలవరపెడుతుంది. నిరాశను తగ్గించుకోవడం, భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏదైనా మీను నిరుత్సాహానికి గురిచేస్తే ధైర్యంగా దాన్ని అధిగమించేందుకు ప్రయత్నించండి. ఈ వారం వ్యతిరేక లింగానికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. కానీ మీ ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండి మీ డబ్బును వృధా కాకుండా చూసుకోవడం మంచిది. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా సంరక్షించడం ఉత్తమం. మీ వ్యూహాలు మరియు ప్రణాళికలు అన్ని చోట్ల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆఫీస్ లేదా వ్యాపారంలో మీ కష్టాన్ని గమనించి ఇతరులు మీ మాటలను శ్రద్ధగా వింటారు.
ఈ ప్రోత్సాహం మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. విద్యార్థులు తమ పనులను వారం చివరిలో వాయిదా వేయకుండా ముందుగా పూర్తి చేయడం చాలా ముఖ్యం. వారం ఎంత త్వరగా గడిచిపోతుందో గుర్తించి సోమరితనాన్ని తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వివాహితులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి అనుబంధం ఉంది. ఇది సంతోషం మరియు శాంతి కలిగిస్తుంది. ఈ వారం మీకు అత్యవసర సమయంలో స్నేహితులు లేదా సన్నిహితుల మద్దతు అవసరమవుతుందనే సూచనలు ఉన్నాయి. కానీ అపేక్షింపనివారు కాస్త అసంతృప్తిని కలిగించవచ్చు. కాబట్టి మీ అనుబంధాలను జాగ్రత్తగా నిర్వహించండి. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహానికి కోసం యాగహవనం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో కొన్ని క్షణాలు కుటుంబ సభ్యులతో గడపాలని సూచిస్తాయి. సన్నిహితులతో కలిసి ఉండటం మీ ఆరోగ్యంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ శాంతి క్షణాలు మీరు సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉండేందుకు సహాయపడతాయి. ఆర్థికంగా ఈ వారం ధనుస్సు రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలను కొనసాగించండి, ఎందుకంటే అనుకూల గ్రహాలు ఈ సమయంలో మీ సంపదను పెంచే అవకాశాన్ని అందిస్తున్నాయి. కాబట్టి తెలివిగా, సమర్థవంతంగా పెట్టుబడులు పెట్టడం మీకు లాభం తీసుకువస్తుంది. మీ ఉల్లాసమైన మరియు శక్తివంతమైన ప్రవర్తన మీ కుటుంబ సభ్యులను ఆకర్షిస్తుంది. దీని ఫలితంగా మీరు తల్లిదండ్రుల నుంచి మరింత ప్రేమ, ఆప్యాయత పొందుతారు. సంతోషకరమైన కుటుంబ వాతావరణం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వారం మీ వ్యాపారం లేదా వృత్తి పరంగా మీరు కష్టపడి పనిచేసిన ఫలితాలు కనపడతాయి. మీ కృషి ఫలంగా గుర్తింపు పొందుతారు మరియు ఈ సంతృప్తి మీకు మరింత స్ఫూర్తినిస్తుంది. మీ విజయంలో తోడ్పడిన వారికి, మీ సహోద్యోగులు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలపడం మరింత బలమైన అనుబంధాలను సృష్టిస్తుంది. విద్యార్థులకు ఈ వారం కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి సహనంతో, దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు. పరీక్షల్లో ఊహించిన దానికంటే తక్కువ మార్కులు రావచ్చు. దీనివలన నిరాశ చెందకూడదు. ప్రశాంతంగా ఉండి మంచి సమయాల కోసం ఎదురు చూడండి. ఇంటికి అనుకోని అతిథుల రాక వల్ల కొంత ఒత్తిడి వచ్చేది అయినప్పటికీ మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సాన్నిహిత్య క్షణాలు మీ అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. మీ భాగస్వామితో సమయం గడపాలని, వీలైనప్పుడు కలిసి తినడానికి వెళ్లాలని సూచిస్తారు. పరిహారం: ప్రతిరోజూ 11 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. ఈ వారం మకర రాశి ఫలాలు. ఈ వారం మీరు మానసికంగా స్థిరంగా లేకపోవచ్చు. అందువల్ల ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, సంయమనం పాటించడం అవసరం. అలా చేయకపోతే ఒత్తిడి మాత్రమే కాకుండా మీ సొంత ప్రతిష్టకు దెబ్బ తగులుతుందని సూచిస్తున్నారు. ఈ వారం వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించడం కొనసాగుతుందని సూచనలున్నాయి. ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికను క్రమబద్ధీకరించడం ద్వారా ఖర్చులను నియంత్రించవచ్చు. మీ సంపాదనను సమర్థంగా ఉపయోగించుకొని ఎక్కువగా పొదుపు చేసుకోవడం లాభప్రదం. మీరు ఇంట్లో కొన్ని మార్పులు చేయాలనే ఆసక్తితో ఉంటారు. అయితే వాటికి ముందుగా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అందువల్ల కుటుంబ సభ్యుల అంగీకారంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనవసర విమర్శలను నివారించవచ్చు. ఈ వారం కార్యాలయంలో మీ సహోద్యోగులు లేదా భాగస్వాములు మిమ్మల్ని వ్యతిరేకించవచ్చని సూచనలున్నాయి. ఇలాంటి సందర్భంలో ధైర్యం మరియు సహనం ప్రదర్శించడం ముఖ్యమే. ప్రతి సమస్యకు ప్రశాంతంగా సమాధానాలు కనుగొనడం ద్వారా మీ పరిసరాలతో మంచి సంబంధాలను కొనసాగించవచ్చు. విద్యార్థులకు ఈ వారం పరిశోధన లేదా చదువులపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన సమయం. అవసరమైన సబ్జెక్ట్, స్టడీ మెటీరియల్స్ మొదటి నుండి సేకరించుకోవడం ద్వారా చివరిలో ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. సోమరితనం కాకుండా ముందస్తు సిద్ధతతో సమయాన్ని వినియోగించుకోండి. మీ వివాహిత జీవితంలో ఈ వారం కొన్ని ఆర్థిక వివాదాలు కలగొల్పవచ్చు. బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల జీవిత భాగస్వామి నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది.
ఈ కారణంగా ఖర్చులను సమర్థంగా నిర్వహించడానికి బడ్జెట్ మరియు ఖర్చులపై మీరు జీవిత భాగస్వామితో ముందుగానే మాట్లాడుకోవడం మంచిది. పరిహారం: శనివారం నాడు హనుమంతునికి యాగహవనం చేయండి. ఈ వారం కుంభరాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. అనేక గ్రహాల శుభదృశ్యంతో మీ ఆరోగ్యం బలపడుతుంది. ప్రత్యేకంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు మరియు ఈ వారం మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ వారం డబ్బు ప్రవాహంలో మార్పులు కనిపిస్తాయి. కానీ వారాంతం నాటికి మీరు డబ్బును కోల్పోతున్నట్లు అనిపించవచ్చు. అలాంటి పరిస్థితిలో మీరు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. డబ్బుపై మీ ప్రయత్నాలను కొనసాగించండి, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు అంతటా అనిశ్చితిగా ఉండవచ్చు. ఈ వారం మీ తండ్రి పట్ల మీరు అనుభవించే కలవరానికి ప్రత్యేక దృష్టి ఇవ్వాలి. మీరు చెప్పే విషయాలకు తండ్రి ప్రతిస్పందన నెగటివ్గా ఉండవచ్చు, దీనితో వివాదాలు కలగవచ్చు. ఈ సందర్భంలో మీరు సహనంతో వ్యవహరించండి, మీ కుటుంబ శాంతిని కాపాడుకుంటూ వివాదాలు పెరగకుండా చూసుకోండి. ఈ వారం మీరు మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల మద్దతు పొందడంలో ఇబ్బంది పడతారు. ఈ కారణంగా మీరు పనులను పూర్తి చేయడంలో, బాధ్యతలను నిర్వర్తించడంలో సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ పరిణామం మీ కెరీర్ను ప్రభావితం చేయవచ్చు మరియు మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు. ఈ వారం విద్యార్థులు తమ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. ఈ వారం మీరు మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకొని వారి మార్గదర్శనంలో అన్ని అవరోధాలను దాటడం ద్వారా మీ విద్యా లక్ష్యాలను చేరుకోవచ్చు. పరిహారం: శనివారం నాడు యాచకులకు అన్నదానం చేయండి. పరిహారం: ప్రతిరోజు ఓం గంగాధరాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితులను మరియు కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం పెంపొందించుకోవడం కోసం మీరు బలంగా, తెలివిగా మరియు శీఘ్రంగా నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఏది మంచిదో మీరు బాగా తెలుసు, కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. మీ ఆరోగ్య పరంగా ఇబ్బందులు రావచ్చు, కానీ మీరు సిద్ధంగా ఉండి సమస్యలను ఎదుర్కొంటే అవి అధిగమించగలుగుతారు. ఈ వారం ఆర్థికంగా చాలా లాభదాయకం కాకపోవచ్చు. మీరు చాలా ఖర్చు చేయకూడదు, జేబుపై నిఘా ఉంచండి. వ్యర్థమైన ఖర్చులు ఆర్థిక పరిమితుల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులను కలిగించవచ్చు. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ వారం అవసరమైనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఆశీర్వాదాలు ఇస్తూ ధైర్యం పెంచుతారు. ఈ బలమైన మద్దతుతో మీ కుటుంబ జీవితం సజావుగా కొనసాగుతుంది. మీరు కుటుంబంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటే మీ తల్లిదండ్రుల సహాయం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వారం మీరు పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు మీ సీనియర్ల నుండి మద్దతు పొందేందుకు ప్రయత్నించండి. వారి సహాయం తీసుకోవడం ద్వారా మీరు మీ పనిని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ సమస్యలను సంహిం చేసుకోవడం, ముద్దుబలంగా ప్రవర్తించడం ద్వారా ఈ వారాన్ని విజయవంతంగా ముగించవచ్చు. విద్యార్థులు ఈ వారం చాలా మంచి సమయం కలిగి ఉంటారు. ప్రత్యేకంగా మీరు కుటుంబ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు. ఈ సమయంలో మీరు సమయాన్ని వృధా చేయకుండా ఒంటరిగా మీ అధ్యయనాలను పూర్తి చేసుకోవాలి. ఈ వారంలో మంచి ఫలితాలు రావడానికి మీరు అధ్యయనాన్ని మరింత క్రమపద్ధతిలో చేయాలి. ఈ వారం మీ వివాహ జీవితంలో గోప్యతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ భాగస్వామికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు, ఇది మీ కుటుంబం ద్వారా గ్రహించవచ్చు. ఈ సమయంలో మీరు మీ భాగస్వామి దగ్గర బలమైన సంబంధాలను పెంపొందించుకోగలుగుతారు. పరిహారం: మంగళవారం నాడు కేతు గ్రహం కోసం యాగహవనం చేయండి.